ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్లోని ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి. అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి మేమే కాదు, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి. 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోటుల్ని ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దండరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్ ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్ల తలగా ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్-ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాటిని ఎవరు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అదే బోట్లను తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా
ఎవరైతే తలసుల రఘురామ్, ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని, ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఎలాంటి కోణం ఉంది? ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర 16 టన్నులున్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి మనకి కౌంటర్ వెయిట్కి తగిలినాయో, ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ని మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ప్లేస్లో ఉన్నానండి, 11.4 క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటో మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం అలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఇలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్ని ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ, బోట్లు ఇలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జినే కోలుగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్ని కోలుగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత, నీ గూండాల చేత. మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు వచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు.
లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్ని తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా. కానీ ప్రజల ప్రాణాలు, ప్రజలు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదన్న ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు. అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలామందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలైట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం. కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు. తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తికాట్లు పెట్టించుకుంటాడు, కోటి కత్తికాట్లు పెట్టించుకుంటాడు. మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయాశాలు వేసాడు. అన్నీ వేసినా కూడా ఇంకా ఏమీ అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా, కనీసం అతని తరపున ఒక పులిహోర పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా గట్టి చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అంటే మొత్తం ఎంటైర్ ఈ 10 days 11 days ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక 20 minutes ప్రజల్లో ఉన్నాడు. సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేసేవాడు. 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో తిరిగి 10 నిమిషాలు తిరిగాడు. బయటకు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు, ఈరోజు మీకు విషయం చెప్పాలండి, అక్కడ ఒక పక్క నుంచి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమీడియట్గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏలూరుకి, మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒకసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఫర్మ్గా ఉంది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటుంది. ఏంటమ్మా ఆ వాల్ అసలు యాక్చువల్గా వీళ్ళకి అదే సగం వాల్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. తర్వాత శాంక్షన్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంక్షన్ అయిన తర్వాత అది మిగతాది వాళ్ళు పూర్తి చేశారు. అదే నేనేమంటానంటే కరకట్ట కట్టావు కాబట్టి డ్యామేజ్ని కూల్ చేయాలా? నేనేమంటానంటే చిన్నది కట్టడం చూపించి పెద్ద డ్యామేజ్ని కూల్ చేయాలని రెడీ చేసేసారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము అడుగుతున్న ఆ 3 బోట్ల పరిస్థితి ఏంటి? ఆ వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు ఉన్నాయి? ఆ ఓనర్స్కి వైఎస్ఆర్సీపీకి ఉన్న లింకులు ఏంటి? దాని గురించి ఎందుకు ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి అయినా ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లా?
దాని గురించి మాట్లాడమనండి. మీరు హోంశాఖ మంత్రిగా మీరే ఉన్నారు, ఆ ఘటనకి సంబంధించి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? మీరు ఇప్పుడు రాజద్రోహం కేసు పెట్టాలి అంటున్నారు, ఒకవేళ అది ప్రూవ్ అయితే మీరు పెడతారా? డెఫినెట్గా పెడతామండి, డెఫినెట్గా పెడతాం. అది అందులో తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని అండ్ సెక్షన్ 125 and 326B కూడా అందులో వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనుకాడు తీసుకున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జేసీబీ లేకుండా జరగాల్సిన అవసరం ఏంటి? కలెక్టరేట్లో కూర్చొని అధికారులందరినీ సమీక్షించాలి, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఆయన వచ్చి విన్యాసాలు మేము చూడలేకపోతున్నాం అని చెప్పి కాదు. విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు, కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు. మొన్నటి వరకు వినేవాడు లేడరా బాబు, మాకు వినే నాదుడు లేడరా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను మొత్తాన్ని అక్కడ క్లబ్ చేయడం ద్వారా ఎటువంటి సహాయక చర్యలు జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వల్ల ఇంకా డిలే అవుతుంది తప్పితే ఏం జరగట్లేదు అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుద్హుద్ చేశారు, మీరందరూ సాక్ష్యం దానికి. హుద్హుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడున్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఇంకో విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి, మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చినాం. నేనే ప్రత్యక్ష సాక్షినండి. అఫ్కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు. వాళ్ళు కావాలని వాళ్ళ బ్లూ మీడియా చేత కావాలని ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరెవ్వరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు, మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను. స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి, స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. నేను చూశాను. ఒక చిన్న పిల్లడు డిబ్బీ పట్టుకొని వచ్చాడు, వాడు కిడ్నీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు. ఇది నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు ఇవి వరద సహాయానికి నేను ఇస్తున్నాను అని. ఆ బుద్ధి కూడా, ఆ కామన్ సెన్స్, ఆ మినిమం హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే, హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు? మళ్ళీ పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారన్న భయంతో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతోని కూడా అక్కడున్న అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి, కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది, కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒక్కరిని చెప్పండి. ఎందుకు నేను ఓపెన్ చేయాలి? ఒక్కరిని చూపించమని, ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి. రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని చూపించమనండి. ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి, బిస్కెట్లు, బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒకరిని చూపించమనండి. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి.
ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం సరే, మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా, నాలుగు నరం ఉండదు, ఏదైనా మాట్లాడతారు. చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ వరదలు వస్తాయని ఒక రోజు ముందే వచ్చాయనేది కొంతమంది అధికారులు వీడియోతో చెప్తున్నట్టు కొంత వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి మేడం. దాన్ని ఏం చెప్తారు? చాలా వైరల్ అవుతాయి, ఎందుకంటే సోషల్ మీడియాకి ఏ ఆఫీసులో కూడా తెలియదు కొంతమంది అయితే, కానీ ఇలా వచ్చినాయని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఒకటి మాత్రం సిసోడి ఒకటండి, చాలా క్లియర్గా అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా కలెక్టరేట్లో అతను బస్సు ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రాంలో హైదరాబాద్ వెళ్ళాల్సింది. నేనున్నాను వెనకాత, చంద్రబాబు నాయుడు గారు వెనకాత నేనున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అజిత్ సింగ్ నగర్లో సిచ్యువేషన్ చూసారో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని ఆ దట్ డే ఆన్వర్డ్స్ నాకు తెలిసి 31st ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బస్సులో ఆయన బస్సు ఏర్పాటు చేసుకొని మార్నింగ్ రోజుకి 3 టెలికాన్ఫరెన్స్లు పెట్టి పబ్లిక్ని అదేవిధంగా అఫీషియల్స్ని అందరినీ అలర్ట్ చేసి డిప్లాయ్ చేసి శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కావాలని చెప్పి గవర్నమెంట్ మీద బురద చల్లే పరిస్థితి వస్తుంది. ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటంటే మాట్లాడిస్తారు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, కొన్ని వక్రీకరిస్తున్నారు, కావాలని వక్రీకరిస్తున్నారు. అయ్యా మీకు ఒకటి విషయం చెప్తున్నా, మీకు సాయం చేసే చేతులు లేకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా మభ్య పెట్టకండి, రెచ్చగొట్టమాకండి. మా ఇల్లు మునిగిందండి, నేనేం చేయను? విజయవాడలో మా ఇల్లు మునుగుతాయబ్బా, ముంపు ఏరియాలో ఉంటే మునుగుతాయి. ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి ఇల్లు, ప్రతిపక్ష నాయకుడి ఇల్లు అనేసరికి మాకేం స్పెషాలిటీస్ ఏమి ఉండవు కదా, వరదగా తెలియదు కదా అది ముఖ్యమంత్రి గారి ఇల్లు, హోమ్ మినిస్టర్ గారి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని. వరద అందరితో పాటు మునిగినట్టుగా అన్నీ మునుగుతాయి. కానీ మునిగిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే కాదు, ఎక్కడి నుంచైనా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు కదా. ఇల్లు మునిగితే గ్రౌండ్ లెవెల్ మునుగుతుంది, 5th ఫ్లోర్ ఏమవుతుంది? ఆయన అలా కాదు, ఇక్కడ ఉంటేనే 11 o'clock 12 o'clock కూడా రివ్యూస్ పెట్టుకొని ఇమీడియట్గా మీరు నమ్ముతారు 11:30 వరకు అఫీషియల్స్ అందరితో రివ్యూ పెట్టుకొని ప్రతిరోజు ఇది జరిగే ప్రొసీజర్. అక్కడ ఉదయం 6 గంటలకి 5:30కి స్టార్ట్ అయిన పరిస్థితి రాత్రి 11:30కి ఆయనకి ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిందా, వాటర్ వెళ్ళిందా, అన్నీ వెళ్ళినాయా, లేదా బ్రెడ్ వెళ్ళిందా, బిస్కెట్లు వెళ్ళినాయా, పాలు వెళ్ళినాయా, అవన్నీ చూసుకోవటం, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్, ఈ మధ్యలో వాళ్ళకి సహాయక చర్యలు, మధ్యలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఒక పక్క నుంచి క్లీనింగ్, మెడికల్ కిట్స్ పంపిణీ చేయటం, ఒక పక్క ఆయన రివ్యూ, ఓవరాల్గా రోజంతా ఏం జరిగిందని దాని మీద ఆయన విజిట్ చేసిన దాని మీద మళ్ళీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అధికారులకి సూచనలు ఇవ్వడం, మళ్ళీ డే ఆయనకి 11:30 12కి ఎండ్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సిగ్గుండాలండి, 74 సంవత్సరాల వయసులో ఆయన అలా పనిచేస్తుంటే కనీసం మాట్లాడకపోయినా పర్వాలేదు, అంతేగాని విమర్శలు నోటుకొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. సెంట్రల్కి ఆల్రెడీ ఇంత మాకు సహాయ సహకారాలు అందించాలి. మొన్న టీం కూడా వచ్చింది, సెంట్రల్ టీం 2 వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మన మంత్రి గారు కూడా వచ్చారు, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు. మొత్తం అంతా అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత మనకి నష్టం జరిగింది అన్నది కూడా మేము పంపిస్తాం. అంచనా వేస్తున్నాం ఒకేసారి, ఇంకా ఎన్యూమరేషన్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా ఆల్రెడీ విజయవాడలో కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది, మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ఎన్యూమరేషన్కి కూడా తొందరగా జరగడానికి, దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండడానికి ఒక యాప్ని డిజైన్ చేసి యాప్ ద్వారా కూడా చేస్తాం. సహాయక చర్యలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలా చోట్ల వందలాది బైకులు, ఆటోలు, కూలీలు చాలా లాస్ అయ్యారు మేడం. అంటే వీళ్ళ ఉపాధికి సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఉపాధి కూడా ఒక విషయం అండి, ఈ విషయంలో మీరు థ్యాంక్ యూ టాపిక్ ఎత్తున యాక్చువల్గా నేను మర్చిపోయాను. సహాయక చర్యలు ఇవ్వడం ఒక ఎత్తు, డబ్బులు ఇచ్చేయడం ఒక ఎత్తు. మీ ఇంట్లో టీవీ పాడైపోయిందా, ఫ్రిడ్జ్ పాడైపోయిందా, బళ్ళు పాడైపోయినాయా, అవి కూడా ఆ సంబంధిత కంపెనీ వాళ్ళతో మాట్లాడి అవి కూడా రిపేర్ చేయించే ముఖ్యమంత్రిని ఎవరైనా చూసారా అండి? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎస్, నేను ఒక్కోసారి గర్వంగా చెప్తుంటా. అంటే అంత గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళి ఇన్ని బైకులు పాడైనాయి,
ఆ బైక్స్ అన్నిటికీ కూడా మనం ఎలా రిపేర్ చేయించాలి, వాళ్ళ రిపేరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని నెగోషియేషన్ చేసుకొని ఆ కాస్ట్ కూడా గవర్నమెంట్ నుంచి ఎలా ఇవ్వాలి, దాని మీద కూడా ఒక ఎక్సెస్ జరుగుతుంది. ఈవెన్ టీవీస్ రిపేర్ అయిపోయినాయి, కొంతమంది ఫ్రిడ్జ్లు రిపేర్ అయినాయి, కొంతమంది కొట్టుకుపోయినాయి, వాటిని కూడా ఎలా రీస్టోర్ చేయాలి, వాళ్ళకి ఎలాగ మనం కాంపెన్సేషన్ ఇవ్వాలనే దాని మీద కూడా ఈరోజు ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించే ముఖ్యమంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఉండటం అన్నది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నేను మామూలుగా మాట్లాడటం కాదండి, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడండి ఒకసారి. ఇది కేస్ స్టడీ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ లేకుండా చేసుకునేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేస్తున్నారు. ఏలేరు మనకి నో నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానండి. నేను ఎవ్రీ 2 అవర్స్కి కాకినాడ కలెక్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్న మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. యాక్చువల్గా 40,000 క్యూసెక్ వాటర్స్ వరకు మనకి ఇబ్బంది ఉండేది కాదు, కానీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఈక్వల్గా ఉండటం వల్ల కొంత మేరకు ముంపు ప్రాంతం అనేది జరిగింది. అక్కడ మ్యాక్సిమం రిహాబిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు. ఆ వాటర్ కూడా కంపల్సరీగా బ్యాక్ వెళ్తుందండి. ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు, రిటర్న్ అవుతుంది. నదీ పరివాహ ప్రాంతాలు కానీ కాలువలు కానీ ఏళ్ల తరబడి ఆక్రమణకు గురయ్యాయి. సో ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ ముంపు గురయ్యాయని ప్రభుత్వం ఈ ముంపు కారణం ఏంటంటే ఆక్రమణ. సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కొల్లేరు అన్ని ప్రభుత్వాలు వచ్చినా కొల్లేరు మీద ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మొన్న ఉడమేరు పొంగడానికి కూడా కొల్లేరు ఒక కారణం. సో ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏదైనా దృష్టి పెడుతుందా, యాక్షన్ తీసుకునే? నో దీని మీద డీటెయిల్ ఒక ఎంక్వైరీ కూడా వేస్తున్నారండి. అసలు ఎక్కడెక్కడ ఎంక్లోజ్మెంట్స్ ఉన్నాయి, ఏ ఎంక్లోజ్మెంట్స్ ఈ వాగు ప్రాంతాలని పరివాహక ప్రాంతాలను అడ్డుకుంటున్నాయి, వాటిని ఎలాగా క్లియర్ చేయాలి, దాని మీద కూడా దృష్టి పెట్టి మొన్న సీఎం గారు కూడా ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ బుడమేరుకి సంబంధించి ఎవరైతే వాళ్ళు బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం అటువంటి ఎంక్లోజ్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. లాస్ట్ గవర్నమెంట్లో అదే మేము ప్రతిసారి చెప్తాం, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన పాపాలు ఈరోజు ఇంత పెద్ద ముప్పుకి కారణం. అంటే కనీసం బండ్స్ స్ట్రెంగ్త్ కూడా ఎలా ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, కనీసం ఇప్పుడు కూర్చొని నేను అంటే పేరు చెప్పకూడదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొన్న అన్నారు 5 సంవత్సరాల తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళామండి ఈరోజు మేము. అంటే ఒకసారి పరిస్థితి ఎలా ఉందో లాస్ట్ 5 years ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇందాకే నేను ఒక కలెక్టర్ రివ్యూలో కూర్చుంటే డ్రోన్స్ సిస్టమ్ ఉండేది, ఇంతకుముందు డ్రోన్స్ కానీ అటువంటి సిస్టమ్ అంతా కూడా ఉండి వాళ్ళకి అమౌంట్ కూడా వెళ్ళేది. కానీ ఇప్పుడు డ్రోన్స్ కార్పొరేషన్కి కూడా అమౌంట్ లేక డ్రోన్స్ కూడా లేని పరిస్థితి. మెరైన్ డిపార్ట్మెంట్లో 2018-19 వరకు కూడా బోట్స్ ఉండేవి. మెరైన్ పోలీస్ స్టేషన్స్లోని కూడా అక్కడ నియర్ బై బోట్స్ కూడా మనం రెడీ చేసుకుని ఉండేవాళ్ళం. మెరైన్ పోలీస్ స్టేషన్స్లో కూడా లాస్ట్ గవర్నమెంట్లో కనీసం ఒక బోట్ కూడా లేదు. మళ్ళీ వీటన్నిటినీ కూడా మేము చెప్పాం కదా, గత పాలకుల తాలూకా పాపాలన్నీ మేము ఈరోజు రీస్టోర్ చేయాల్సిన అవసరం వస్తుంది. మీరు నమ్ముతారా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో నేను కూర్చొని ఎక్కడ మనకి ఏదైనా ఇంకొంచెం స్ట్రెంగ్త్నింగ్ చేయాలని మాట్లాడితే అక్కడ ఉన్న ఒక అధికారి చెప్పారు, స్క్రీన్స్ ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో, కమాండ్ కంట్రోల్ రూమ్లో స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్ మెయింటెనెన్స్కి ఇయర్లీ 1 నుంచి 1,50,00,000 రూపాయలు ఇవ్వాలి. లాస్ట్ 4 yearsలో 5 yearsలో ₹1 డిజాస్టర్ మేనేజ్మెంట్కి స్క్రీన్ మెయింటెనెన్స్కి ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఏ రకంగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, హ్యూమన్ లాస్ అవ్వకూడదు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ చేపట్టడమే కాదు, అటువంటి బాధ్యులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుకంజ వేయదు. యాక్చువల్గా అన్ని చోట్ల బాగానే ఉన్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు. క్యాచ్మెంట్ ఏరియాస్లో అంటే ఇప్పుడు మనకు ఉత్తరాంధ్రకున్న మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ సైక్లోను ఇక్కడ ఫ్లడ్తో పాటు క్యాచ్మెంట్ ఏరియాస్లో ఒరిస్సా అటు సైడ్ కూడా వచ్చే వర్షాన్ని కూడా మనం బ్యారేజ్ వేసుకొని ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వైజాగ్లోని మ్యాక్సిమం మనకి తెనేటి పార్కు, సీతమ్మధార, గోపాలపట్నం ఇలాంటి ఏరియాలో ఆ కొండ చర్యలు విరిగిపడటం అనేది కూడా కొంత మేరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే విషయాన్ని సిపి గారు కూడా మాతో చెప్పడం జరిగింది. వాటికి ఇమీడియట్గా మనకి టెంపరీ రీస్టోరేషన్కి కూడా ఒక మెస్సెస్, ఐరన్ మెస్సులు ఏర్పాటు చేసుకొని అవి కూడా కిందన పడకుండా జారకుండా చేయడానికి
ఒకసారి మేము మధ్యాహ్నం వీలైతే ఒకసారి నేను సిపి గారు కలెక్టర్ గారు ఒకసారి వెళ్ళి చూసి వస్తాం ఆ ఏరియాస్ కూడా. అక్కడ దానికి ఇమీడియట్గా సహాయక చర్యలు ఏం చేయాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఇమీడియట్గా చేస్తాం. ఇంకా చాలా బాగుంది.